వై నాట్ 175 అన్న జగన్ ఈ రోజు జెడ్పీటీసీకి సంబంధించి పులివెందుల్లో మహిళలపై ఆధారపడున్నాడు. దీన్ని ఎలా చూడాలి? ఏ రోజు మహిళల మీద ఆధారపడలేదండి. ఆ రోజు తల్లి చెల్లి అవినాష్ రెడ్డి కూడా తల్లిని పెట్టుకున్నాడు అడ్డం ఆ రోజు సిబిఐ ముందు. ఇప్పుడు వై నాట్ 175 అన్నాడు, వై నాట్ కుప్పం అన్నాడు, రజనీ వై నాట్ పిఠాపురం అన్నాడు. కానీ ఈ రోజు ఒక జెడ్పీటీసీ ఎన్నికల్లో పులివెందుల్లో గెలవటానికి అల్లాడిపోతున్నాడు. ఏ రకంగా ఈ రోజు మహిళలే దిక్కు అని నిన్న వాళ్ళ నాయకుడే సాక్షిలో చెప్పడం జరిగింది. అంటే పులివెందుల మహిళలు ఈ రోజు గట్టెక్కించాలి. నువ్వు ఓడిపోతాను అనుకున్నప్పుడల్లా నీకు మహిళలు కావాలి, నువ్వు ఓడిపోతాను అనుకున్నప్పుడల్లా నీకు తెలుగుదేశం అండ కావాలి, నువ్వు ఓడిపోతాను అనుకున్నప్పుడల్లా నీకు చంద్రబాబు నాయుడు గారి పేరు కావాలి. ఇవి వాడుకుని నువ్వు గెలవాలని చూస్తావు. నిన్న చూసారా, నిన్న సునీత గారు కూడా చెప్పింది. మళ్ళా 2019 మార్చి 15 సిచ్యువేషన్ ఈ రోజు కనిపిస్తోంది. ఆ రోజు మా నాన్నగారు చచ్చిపోతే అంటే చంపేస్తే నా చేత సంతకం పెట్టమని అడిగారు. సతీష్ రెడ్డి పేరు, ఆదినారాయణ పేరు, బీటెక్ రవి పేరు చెప్పి అంటే వీళ్ళే చేశారు అని నన్ను సంతకం పెట్టమన్నారు. కానీ ఇవాళ అదే సతీష్ రెడ్డి అతన్ని ఎవరు అవినాష్ రెడ్డి పక్కన పెట్టుకుని పులివెందుల ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దొంగలెవరు దొరలెవరో అర్థమవుతోంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పులివెందుల్లో నెగ్గడం కోసం మరి ఈ సతీష్ రెడ్డిని వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నాడు? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మహిళలు జగన్మోహన్ రెడ్డిని గట్టెక్కిస్తారా? ఈ ఎన్నికలు ఏం కాబోతున్నాయి అనేది ప్రజానీకం ఎదురు చూస్తుంది.